కోడి నిద్ర. అనగనగా ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవారు. ఆయన దగ్గర వెంకయ్య, నర్సయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. జమీందారు బాగా క్రమశిక్షణ కలిగిన మనిషి. తెల్లవారుజామున కోడి కూయగానే నిద్ర లేచేవాడు. తనతో పాటే వెంకయ్య, నర్సయ్యను కూడా లేపి దగ్గరుండి పనులు చేయించుకునేవాడు. బద్దకస్తులైన వెంకయ్య, నర్సయ్యలకు మాత్రం ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. లంకంత ఇంటిలో పందిరి మంచం మీద హాయిగా పడుకున్న ఆయనకి అంత పొద్దున్నే మెలకు ఎలా వస్తుందా అని అనుకునేవాళ్ళు ఇద్దరు. కొద్ది రోజులు గమనించాక ఆయన దగ్గర ఉన్న ఒక కోడిపుంజు పొద్దున్నే కూయటం వల్లే ఇలా జరుగుతుందని అనుకున్నారు. అందుకే ఆయన దగ్గర కోడిని ఎవ్వరూ చూడకుండా చంపేశారు. తర్వాత రోజు కోడి కూయకపోవటంతో జమీందారు ఆలస్యంగా నిద్ర లేచేవాడు. ఆ రోజు వెంకయ్య, నర్సయ్యలు పొద్దెక్కుందాకా గురి పెట్టుకుని నిద్రపోయేవారు. కానీ తాను ఇలా నిద్ర లేవటం వల్ల పొలం పనులన్నీ ఆలస్యమవుతున్నాయని, పొలానికి ఇబ్బంది అవుతుందని కంగారు పడ్డ జమీందారు మర్నాటి నుంచి ఎలాగైనా వేకువనే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడు అర్ధరాత్రే లేచేశాడు. తెల్లవారిపోతుందని అనుకుని పనివాళ్లను నిద్రలేపి పొలానికి పంపాడు. తర్వాత నుంచి ఆయనకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే ఇద్దరిని నిద్రలేపి పనిలోకి పంపటం మొదలుపెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వెంకయ్య, నర్సయ్య కోడి ఉంటే కనీసం రోజుకి ఒకే సమయానికి నిద్రలేచేవాళ్ళము. ఇప్పుడు మొదటికే మోసం వచ్చిందని అనుకుంటూ తమ బద్ధకానికి తగిన శాస్తి జరిగిందని